వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్ ఎక్స్లో యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఇవి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్ బాలు అడుగుతున్నారు. థ్యాంక్ యూ అన్న S24FE రివ్యూ చేసినందుకు. ఎస్, నిన్న మన ఛానల్లో సామ్సంగ్ గెలాక్సీ S24FE రివ్యూ అయితే చేశాను. అది చాలామంది మన ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్లో కంటిన్యూస్గా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడగడం వల్లే చేశాను. సో మీకోసమే చేశాను కాబట్టి వీడియోని చూడండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మనం కొని చేసే యూనిట్స్ కాబట్టి సో మీ సపోర్ట్ అయితే కావాలి. అండ్ సబ్స్క్రైబర్స్ పై నేను ఎప్పుడు పెంచమని అయితే స్ట్రెస్ చేయలేదు, బట్ ఇకపై చెయ్యాలనుకుంటున్నాను. ఎందుకంటే అడగకపోతే మీరు ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇకపై రిక్వెస్ట్ చేస్తుంటాను అప్పుడప్పుడు సబ్స్క్రైబ్ చేయమని. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొంచెమైనా ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేది మీకు హెల్ప్ అయింది అనిపిస్తే, వర్త్ అనిపిస్తే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ రంజిత్ అడుగుతున్నారు. ఐఎమ్ యువర్ ఫాలోవర్ సిన్స్ మెనీ ఇయర్స్ బ్రో. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ నాట్ గెటింగ్, వై యు ఆర్ నాట్ గెటింగ్ వ్యూస్, బట్ యువర్ కంటెంట్ ఈజ్ వెరీ జెన్యూన్ అండ్ క్లీన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. మేబీ వ్యూస్ అండ్ రీచ్ రాకపోవడానికి రీజన్స్ ఎమోషనల్గా నేను కనెక్ట్ కాలేదేమో. సో జనరల్గా నా హార్డ్ వర్క్ అంతా స్క్రీన్ ముందు చూపెట్టుకొని కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాడ్ బీజిఎం వేసి, లేదా కాంట్రవర్సీ వేరే వాళ్ళపైన కాంట్రవర్సీ వీడియోలు చేసి అలాంటివి చేయాలేమో, బట్ అలాంటివి అయితే చేయను. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 8 years పైన అవుతుంది, నిన్న మొన్న వచ్చిన ఛానల్ కాదు. బట్ వ్యూస్ వచ్చినా రాకపోయినా నా వర్క్లో అయితే చేంజ్ ఉండదు, చేస్తూనే ఉంటాను. నాకు పాసిబుల్ అయిన మనీ అడ్జస్ట్ అయిన దాన్ని బట్టి ప్రోడక్ట్స్ కొనుక్కుంటూ చేసుకుంటున్నాను. అడ్జస్ట్ కాకపోతే కొన్ని అయితే స్కిప్ చేస్తుంటాను. సో వ్యూస్ వచ్చినా రాకపోయినా కానీ సో అదే ఫ్లోలో అయితే వెళ్తున్నాను. మీలాగా కొంతమంది రికగ్నైజ్ చేసి అప్పుడప్పుడు కమెంట్స్ చేస్తుంటారు, ఇలాంటివి అవి నాకు మోటివేషన్ ఇస్తుంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ద బిగినింగ్ నాతో ఉన్నందుకు. అండ్ నెక్స్ట్ హెమరాజ్ డొంకా 1+ 13 ప్రైస్ లీక్స్ ప్రకారం అయితే అరౌండ్ 49,999 వస్తుందని అయితే ఉంది. సో బ్యాంక్ డిస్కౌంట్తో ఇంకొంచెం అయితే తక్కువలో రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ రమేష్ నక్కన. హై బ్రదర్, హౌ ఆర్ యూ? ఐ విల్ ఆల్వేస్ వెయిట్ టు వాచ్ యువర్ వీడియోస్, వెరీ హానెస్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ బ్రో. మై క్వశ్చన్ ఈజ్ వై స్టిల్ జైంట్స్ లైక్ యాపిల్, సామ్సంగ్, గూగుల్ ఫోన్స్ ఫార్ బిహైండ్ బ్యాటరీ కెపాసిటీ కంపారిటివ్లీ విత్ అదర్ బ్రాండ్స్? థ్యాంక్ యూ విత్ లాట్స్ ఆఫ్ లవ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, అఫ్కోర్స్ సామ్సంగ్ ఎక్సెప్షన్, వాళ్ళు ఆల్రెడీ మిడ్ రేంజ్లో హ్యూజ్ కెపాసిటీ బ్యాటరీస్తో 6000 mAh అలా ఆల్రెడీ ప్రీవియస్లీ ఇస్తూనే ఉన్నారు. అండ్ రిమైనింగ్ గూగుల్ అండ్ యాపిల్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ద్వారా బ్యాటరీ లైఫ్ని ఇంప్రూవ్ చేయడం మీద ఫోకస్ చేస్తారు, ఎంఏహెచ్ కెపాసిటీని పెంచడం కంటే. బట్ ఈ సిలికాన్ కార్బైడ్ బ్యాటరీస్ వచ్చిన తర్వాత మనం ఫ్యూచర్లో వీటిలో కూడా కొంచెం ఎక్కువ కెపాసిటీ బ్యాటరీని అయితే చూసే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ బన్, ఒప్పో K13 మొబైల్ తీసుకోవచ్చా పర్ఫార్మెన్స్, బ్యాటరీ, బ్యాకప్ పర్పస్? ఎస్ బ్రో, కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అమర్ సిపి అన్న, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ OnePlus 13 రివ్యూ. ఇంకెన్నాళ్ళు అన్న? డెఫినెట్గా బ్రో, మన ఛానల్లో అయితే వస్తుంది. సెప్టెంబర్, ఆగస్ట్ ఆ టైం వరకు అయితే, దానికంటే ఒక 1 month ముందే వస్తుంది రివ్యూ. సో ఇంకా నేను పర్చేజ్ చేయలేదు, పర్చేజ్ చేసి దగ్గర ఒక 1 month వాడిన తర్వాతే రివ్యూ అయితే వస్తుంది, అప్పటిదాకా అయితే నేను చేయలేదు. అండ్ రామ్ మోహన్ కుకట్ల, హాయ్ అన్న, సామ్సంగ్ గెలాక్సీ S24FE ఆర్ OnePlus 13R విచ్ ఈజ్ బెస్ట్ ఇన్ కెమెరా? సో డెఫినెట్లీ సామ్సంగ్ గెలాక్సీ S24FE చాలా బెస్ట్ కెమెరాస్తో అయితే వచ్చింది. నాకు పర్సనల్గా నేను 23 Ultra, 24 Ultra, 25 Ultra వీటి వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ రివ్యూ చేసినాను. సో ఆల్మోస్ట్ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఫొటోస్ అండ్ వీడియోస్లో నేనైతే నోటీస్ చేశాను. చాలా అంటే చాలా మంచి కెమెరాస్. సో వాళ్ళు 60,000కి తీసుకొచ్చి దాన్ని తొక్కేశారు. కానీ ఆఫర్లో ఇప్పుడు అప్పుడప్పుడు ఏ ఆఫర్ వచ్చినా 35,000 రేంజ్లో వస్తుంది. అప్పుడప్పుడు ఆఫర్ లేకుండా ఫ్లిప్కార్ట్లో 35,000కి వస్తుంది. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ వేస్తున్నాం, మీరు ఇప్పటివరకు లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. ఇంకా సేమ్ ఫోన్ బిగ్ బిలియన్ డేస్లో మనకి 30,000కి వస్తుంది, బ్యాంక్ డిస్కౌంట్తో ఇంకొంచెం తగ్గుతుంది. సో అన్డౌటెడ్లీ బెస్ట్ కెమెరా ఫోన్ ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ ఇప్పటివరకు మన రివ్యూ చూడకపోతే నిన్నే పబ్లిష్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ డివోషనల్ సాంగ్స్, హాయ్ బ్రో, మోటో Edge 60 Fusion బై చేయొచ్చా? లాంగ్ టర్మ్ యూస్కి లైక్ 3 to 4 yearsకి కర్వ్డ్ డిస్ప్లేగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రజెంట్ ఐఎమ్ యూజింగ్ OnePlus నాట్ పర్చేజింగ్ ఆన్ August 2020. ఆఫ్టర్ 5 years ఈ మొబైల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ Edge 60 Proకి ఫ్యూజన్కి 9K ప్రైస్ డిఫరెన్స్గా అంత ఎక్కువ పే చేయడం వర్తేనా కంపేర్ టు 60 Fusion? కెమెరాస్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే, సో మెయిన్గా కెమెరాస్ అదైతే టెలిఫోటో లెన్స్ ప్రయారిటీ అయితే వెళ్ళండి. అదర్వైజ్ మీకు ఇది సరిపోతుంది, కెమెరాస్ అంత ప్రయారిటీ కాకపోతే Edge 60 Fusion. అండ్ OnePlus నాడు అప్పటి నుంచి ఇప్పటివరకు 5 years వాడారు. కానీ ఇప్పుడు వచ్చే ఫోన్ 5 years ఉంటాయా అనేది ఏ బ్రాండ్ తీసుకొచ్చినా మనమైతే ఇప్పుడే చెప్పలేం. సో ఒకప్పటి ఫోన్స్లా 5 years 6 years ఉండే ఫోన్స్ అయితే బ్రాండ్స్ ఈ మధ్య కాలంలో తీసుకురావట్లేదు. వాళ్ళే ఏదో ఒక అప్డేట్ ఇచ్చి వాటిని నాశనం అయ్యేలా చేస్తున్నారు, మళ్ళీ సేల్స్ పెంచుకోవడం కోసం. సో ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనేది అయితే మనం చెప్పలేం. బట్ Edge 60 Fusion అయితే సో లాంగ్ టర్మ్ కోసం పర్చేజ్ చేయొచ్చా అంటే
సో మీరు అన్నట్టు 4-5 ఇయర్స్ కాదు కానీ ఒక 1-2 ఇయర్స్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకెక్కువ కూడా ఉండొచ్చు, అదైతే నేను ఖచ్చితంగా చెప్పలేను. అండ్ భరద్వాజ్ వారది, హాయ్ బ్రో, సామ్సంగ్ S25 వర్సెస్ వివో V40 Pro వర్సెస్ iQOO 12, విచ్ వన్ టు బై ఫర్ మెయిన్లీ కెమెరా అండ్ డిస్ప్లే, బ్యాటరీ? సో ఆల్రౌండర్గా చూస్తే iQOO 12 మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. బ్యాటరీ ఒకటే S25లో కొంచెం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ హరిప్రసాద్, ఐ సర్చ్ ఫర్ బెస్ట్ ఆల్రౌండర్ అరౌండ్ 55,000, ఐ చూజ్ iQOO 13, ఈజ్ దేర్ ఎనీ అదర్ ఆప్షన్? iQOO 13 చాలా మంచి మొబైల్ ఆ ప్రైస్లో. ఇది కాకుండా అంటే మీకు వివో X200 కూడా ఉంది, ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ సీను సాయి, హాయ్ అన్న, సజెస్ట్ మీ బెస్ట్ మొబైల్ అండర్ 60,000 ఫర్ యూట్యూబ్ మోటో వ్లాగింగ్. యూట్యూబ్ కోసం అంటే మాత్రం బిలో 60,000లో మీరు 60,000కి దగ్గర ప్రైస్లో iPhone 16 వీడియోస్కి అయితే అది చాలా మంచి ఆప్షన్. నెక్స్ట్ పృథ్వీరాజ్, బిగ్ బిలియన్ డేస్లో సామ్సంగ్ గెలాక్సీ S24 FE 27,000కి ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఇంక్లూడింగ్ ఆల్ కార్డ్ ఆఫర్? ఎస్, ఎవ్రీ ఇయర్ మనకి FE ఫోన్ అయితే హ్యూజ్ డిస్కౌంట్లో వస్తుంది. బిగ్ బిలియన్ డేస్లో 29,999 అలా పెడతారు, బ్యాంక్ డిస్కౌంట్తో కలుపుకొని 27,000-28,000లో ఎవ్రీ ఇయర్ అయితే వస్తుంది. ఈసారి కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ చరణ్ తేజ, OnePlus 13R వర్సెస్ Realme GT7 ఫర్ కెమెరా అండ్ పర్ఫార్మెన్స్. నేనైతే ఇంకా GT7 అయితే టెస్ట్ చేయలేదు, మన ఛానల్లో రివ్యూ వస్తుంది, వచ్చిన తర్వాత అయితే నేను ఆ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ దీనికి నేను ఆన్సర్ చేయలేని ఏమనుకోకండి. నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ దేవన్ అడుగుతున్నారు, హాయ్ అన్న, ఎలా ఉన్నావు? ఐ హోప్ యూ ఆర్ వెరీ వెల్, థ్యాంక్ యూ బ్రో. అన్న, S24 Ultra అండ్ S25 Ultra విచ్ మొబైల్ ఈజ్ బెస్ట్? దీనికి క్లియర్ ఆన్సర్ S25 Ultra వీడియో మన ఛానల్లో ఉంది, అది చూడు. అందులో క్లియర్గా చెప్పాను ఎందుకు S25 Ultra కొనాలి, ఎందుకు S24 Ultra కొనాలి, ఏ ప్రైస్ రేంజ్లో ఏది బెస్ట్ అవుతుందని చాలా క్లియర్గా ఉంది. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ పెగా అడుగుతున్నారు, హలో బ్రో, డూ వీడియో ఆన్ బెస్ట్ మొబైల్స్ అండర్ 30,000 సెగ్మెంట్ వైజ్, కెమెరా సెంట్రిక్, ఆల్రౌండర్ వైజ్, గేమింగ్ మొబైల్స్. డెఫినెట్గా రేపో ఎల్లుండో వస్తుంది వీడియో, ఆల్రెడీ షూట్ కూడా అయింది, ఎడిటింగ్లో ఉంది. ఐఎమ్ ప్లానింగ్ టు బై ఏ Realme 14 Pro Plus ఫర్ ఎక్స్చేంజింగ్ ద Realme 9 Pro Plus. Realme 14 Pro Plus ఈజ్ వర్త్ ఫర్ 25K ఆర్ నాట్? ఇఫ్ నాట్, సజెస్ట్ మీ బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్స్. ఐ డోంట్ ప్లే ఎనీ గేమ్స్, కెమెరా అండ్ డిస్ప్లే, బ్యాటరీ ఈజ్ మై ప్రయారిటీ. కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ ఈజ్ మై ప్రయారిటీ అన్నారంటే Realme 14 Pro Plus బాగానే ఉంటుంది. మీరు ఒకవేళ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే, అది కాదనుకుంటే Moto Edge 60 Pro ఉంది, అరౌండ్ 29-30,000 రేంజ్లో వస్తుంది. వీలైతే S24 FE ఇంకొంచెం బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసుకుంటే అది కూడా మీకు చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. S24 FE ఫుల్ డే బ్యాటరీ లైఫ్ వస్తుందా అని అడుగుతున్నారు రోమియోరాజ్. నిన్నే ఫుల్ రివ్యూ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. నార్మల్ యూజర్స్కి అయితే వస్తుంది, కొంచెం హెవీగా వాడితే మళ్ళీ ఈవినింగ్ లేదా నైట్ అయితే ఛార్జింగ్ పెట్టాల్సి రావచ్చు. చాలా డీటెయిల్గా ఉంది రివ్యూ, ఒకసారి చూడండి, మన ఛానల్ ఉంది. నెక్స్ట్ జాన్ నాక్స్, Pixel 9 Pro XLని అందరూ తెగ ఊపేస్తున్నారు. 1 lakh వేస్ట్ అయినప్పుడు 5,000కి వేస్ట్ ఎందుకు కాదు? వాల్యూ ఫర్ మనీ అయితే చాలా. పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ అవసరం లేదా? ఎస్, పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ కూడా చాలా అవసరమే. బట్ మరి 5,000కి వస్తే మాత్రం నేను ఇప్పుడే ఒక 3-4 ఫోన్లు కొంటాను. 5,000కి అయితే రాదు. ఒక మొబైల్ 1 lakhలో ఉండాల్సినంత వర్త్ పర్ఫార్మెన్స్ని కానీ వాల్యూని ఇవ్వనప్పుడు, అది సగం రేట్లో వచ్చినప్పుడు డెఫినెట్గా వర్త్ అవుతుంది కొందరి రిక్వైర్మెంట్ని బట్టి. బట్ స్టిల్ పిక్సెల్ ఫోన్స్ ఎప్పుడైతే ఈ టెన్సర్ని వీళ్ళు మానేస్తారో, శాంసంగ్ మ్యానుఫ్యాక్చర్ టెన్సర్ మానేసి TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్తో వస్తాయో అప్పటి వరకు నేనైతే రికమెండ్ చేయాలని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ Pixel 7 Pro XL అయితే పర్చేజ్ చేసి రివ్యూ చేశాను. అసలు వాటిలో చాలా ఇష్యూస్ ఉంటాయి, ఇంకా ఆ రివ్యూలో మాట్లాడాలని మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను రికమెండ్ చేయాలనుకోవట్లేదు ఏ పిక్సెల్ ఫోన్స్ని కొన్ని రోజుల వరకే. నెక్స్ట్ Pixel 10 సిరీస్లో TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్తో వస్తుంది. ఒకప్పటి పిక్సెల్ ఫోన్స్ ఆ రేంజ్ కెమెరా, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటాయి. వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ చేసిన ISP కూడా చాలా బాగుంటుంది. సో వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ టెక్ ఫర్ తెలుగు రివ్యూవర్స్ అన్న, Realme P3 Pro 22,990 ఓకేనా? అయితే 12 months EMI 20Kలోనే వస్తుంది. దీనికి అంతా కూడా అవసరం లేదు, చాలాసార్లు 20,000లో కూడా వచ్చింది. ఆ ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ సందీప్ కుమార్, Pixel 9 Pro XL వితౌట్ ఎక్స్చేంజ్ 75,000 ఆర్ 1 lakh స్టోర్ క్రెడిట్ ఇచ్చారు. విత్ ఎక్స్చేంజ్ 40,000-50,000లో వచ్చింది. కమింగ్ సేల్స్లో ఇలానే వచ్చే అవకాశం ఉందా? ఎస్, బిగ్ బిలియన్ డేస్లో చాలా మంచి డిస్కౌంట్తో వాళ్ళు స్టాక్స్ని, అన్ని పిక్సెల్ ఫోన్స్ని క్లియర్ చేసుకుంటారు, గుర్తుపెట్టుకోండి, అప్పుడు మాట్లాడుకున్నాం. అండ్ బలరామ్, S24 FE ఆఫ్టర్ 1UI7 అప్డేట్ బ్యాటరీ డ్రైన్. ఏ మేజర్ అప్డేట్ వచ్చిన తర్వాత అయినా ఏ ఫోన్ అయినా ఇనీషియల్గా కొన్ని రోజులు బ్యాటరీ డ్రైన్ అవుతుంది. సో ఆ UI సాఫ్ట్వేర్ అనేది మన యూసేజ్కి అడాప్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. అది మన
గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క నేచరే అంతా. సో ఇనీషియల్ డ్రైన్స్ నార్మలే, కొత్త మేజర్ అప్డేట్ వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత సెట్ అవుతుంది. నాకైతే మేజర్ ఇష్యూస్ అయితే లేవు. 1UI7 అప్డేట్ వచ్చింది, S24FE ప్రజెంట్ అయితే నా దగ్గర ఉంది, నేను యూజ్ చేస్తున్నాను. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.